వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఢిల్లీ త్రీనగర్ ముందు, ఢిల్లీలోని త్రీనగర్ అనే ఒక ఏరియాలో ఒక ముస్లిం ఎక్కువ ధర పెట్టి ఇల్లు కొనుక్కున్నాడట. కొనుక్కున్న తర్వాత చిన్నగా వాళ్ళ కుటుంబం అక్కడికి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంటి ముందు మేకల్ని గొర్రెల్ని కట్టేయడం మొదలుపెట్టిండు. కట్టేస్తే ప్రాబ్లం ఏం లేదు, జంతువుల్ని పెంచుకోవడం ఎవరైనా ఓకే. అక్కడే వాటిని వధించడం కూడా మొదలుపెట్టిండు. ఇక అదంతా చూసి భరించలేని చుట్టుపక్కల హిందువులు వాళ్ళతో గొడవ పెట్టుకోలేక సగం ధరకే ఇల్లు అమ్మేసుకొని పారిపోయారు. ఇంకా 2, 3 వీధుల్లో హిందువులు ఉన్నారు. అంటే ఈ వీధి ఖాళీ అయిపోయింది. 2వ వీధి 3వ వీధుల్లో హిందువులు ఉన్నారు. వాళ్ళని కూడా వెళ్ళగట్టడానికి అక్కడ కూడా అర్ధరాత్రి సైలెన్సర్స్ లేని బైకులు వేసుకు తిరగడం, స్థానిక బాలికలు, యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారు. ఈ సందు మొత్తం కొంటాం, దమ్ముంటే ఆపుకొని ఛాలెంజ్ చేస్తున్నారు. నమ్మరా మీరు? నేను వీడియో చూపిస్తాను. నాకు తెలుసు నువ్వు ఇలాంటివన్నీ చెప్తావు, ఆధారాలు ఏవి అంటారనే నేను వీడియో కూడా పట్టుకొచ్చిన. अब मुस्लिमों का पलायन होगा, हिंदुओं का पलायन नहीं होगा। बंदा कहता है कि मैं तो सारी गली खरीद लूंगा, आप रोक के दिखा देना। तो फिर हमने अपना ये 12 अवतार सुअर पाला। नगर कब्जा रखा इन लोगों ने तो पूरा त्रिनगर। डर नहीं आप लोग? रामपुरा है। डर तो हमें है ही, हमें यहाँ चक्कू चलते हैं दिन रात है, यहाँ पे हम बाहर नहीं जा सकते। तो हम अपनी सेफ्टी के लिए रखा। अब इन्होंने हमारे 5 सुअर मार दिए। पड़ोस में गंद फेंकते हैं, इतना बुरा हाल रखते हैं, कहीं हड्डियाँ पड़ी हैं, कहीं बोन पड़े हैं और कहीं मांस के लोथड़े पड़े हुए हैं। तो आप लोगों को क्या दिक्कत है? दिक्कत है तो यहाँ से छोड़ के जाओ। परेशानी तुम हिंदुओं के बीच में आके किस लिए रहने लग जाते? जब हमने सुअर पाला था तो इसने अब्दुल बारी ने बोला कि उसको पिंजरे में रख रखा जानवर को। उसने कहा कि भाई पिंजरे में मत रखो, खुला छोटे। तो हम कहा खुला छोड़ेंगे। वो है ना धार लगवाई, उसका इन्होंने ऑब्जेक्शन करा, जबकि इनके पास कितने बड़े औजार होते पहनने वाले बकरा काटने के। अब हम तो हर गली में तो लगाएंगे गेट और उसमें खुला छोड़ेंगे। अब तक तो अपने पिंजरे के अंदर रखा, लेकिन अब हम खुला छोड़ेंगे। बिल्कुल हमें ये दिखा रहे हैं कि तुम सेफ नहीं हो, हम खड़े हैं तुम्हें मारने के लिए। ఒక వీధి మొత్తం ఖాళీ చేయించేసిండ్రు. ఒక్క కుటుంబం చేరుద్ది ఫస్ట్. ఆ కుటుంబం చేసే దాష్టికాలతో భరించలేక ఉన్నదానికంటే కూడా తక్కువ రేట్లు ఇచ్చి తక్కువకు అమ్ముకొని హిందువులు పారిపోతారు. లేకపోతే సైలెన్సర్లు లేని బండ్లతోటి ఆడపిల్లలు ఏడిపించడంతో చేస్తారు. ఇక మిగిలిన హిందువుల్లో కొందరు ఇలాంటి మత పిచ్చిగాళ్ళు, పిశాచాల నుంచి వాళ్ళ ఇండ్లను కాపాడుకోవడానికి, వాళ్ళ వీధుల్లోకి రాకుండా ఉంచడం కోసం ఇండ్ల ముందు పందులను పెంచుకుంటారట. వాళ్ళ వేదన చూస్తుంటే ఒక్కసారిగా మనం భారత్లో ఉన్నామా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘన్లో ఉన్నామా అని సందేహం వస్తుంది. హే రామ్, వరాహవతారా, దేశాన్ని ఆ జిహాదీ పిశాచాల నుంచి రక్షించు నాయనా అని వేడుకుంటున్నాను. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.